హాయ్ ఫ్రెండ్స్, ఎండుమిర్చి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొన్ని పల్లీలను వేసుకోవాలి. ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇచ్చిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొన్ని ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చట్నీని ఇందులోకి వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటే అల్లం చట్నీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.